సంక్రాంతి పండుగ వేళ ఏపీలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. విజయవాడ వేదికగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పరస్పర నిరసనలతో భోగి వేడుకలను నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన కార్యాలయంలో నిర్వహించిన భోగి మంటల్లో గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్ పుస్తకాలపై ముద్రించిన జగన్ బొమ్మలను వేసి తగలబెట్టారు. ప్రజల ఆస్తులపై ఒక వ్యక్తి బొమ్మ ఉండటం ఏంటని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను అందిస్తుందని, ఇక గత అహంకార పాలనకు భోగి మంటలతో స్వస్తి పలికామని ఎంపీ వ్యాఖ్యానించారు. మేమేం వేసామంటే వైఎస్ఆర్సీపీ జగన్ బొమ్మను పాస్ పుస్తకాలు వేసాం. మీరు చూస్తే జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థలాలన్నీ ఆక్రమించేసుకుని ఒక్కి తన ఫోటో వేసుకుని రాజముద్రలాగా తన ఫోటో బుక్ వేసుకుని తన స్థలాల్లాగా పాస్బుక్లు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే మేము రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇచ్చాం. ఇవాళ ఎక్కడికక్కడ మా వాళ్ళందరూ కూడా ఆ పాస్ పుస్తకాలు గొల్లపూడిలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే అక్కడ జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలని భోగి మంటల్లో కలిపాం. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను ఆయన భోగి మంటల్లో వేశారు. పనికిరాని చెత్తను తగలబెడుతున్నట్లుగానే ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ జీవోలను దహనం చేశామని అవినాష్ తెలిపారు. పండుగ పూట ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ జీవోలు వర్సెస్ పాస్ పుస్తకాల దహన కాండ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజానికానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మా నాయకులందరం గారు కలిసి ఏదైతే ఈ యొక్క 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానికానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవోలు కానివ్వండి, ఏ విధంగా అయితే భోగి పండుగ అంటే మన ఇంట్లో ఉన్న చెత్తని, చెడు ఆలోచనల్ని, దురాలోచనని ఏ విధంగా అయితే ఆ భోగి మంటల్లో వేసి కాల్చేస్తామో ఆ విధంగా ఈ 2 సంవత్సరాల చెత్త పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన సంబంధించిన జీవోల్ని భోగి మంటల్లో వేసి ఆ దేవుణ్ణి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మిగిలిన కూటమి ప్రభుత్వంలో నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని, ఏ హామీలు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని, ఎక్కడైనా ప్రజానికాన్ని మోసం చేయకుండా రాబోయే రోజుల్లో పరిపాలన చేయాలి అని చెప్పని ఈరోజు ఆ భోగి మంటల్లో ఆ జీవో కాపీలో ఎన్ని గారు వేసి ఇచ్చేస్తాం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు 2 సంక్రాంతులు అయింది. ఈ 2 సంక్రాంతుల్లో గారా ఎవరు సంతోషంగా ఉన్నారు? కోరి పందాలు వేసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, లేకపోతే మీ నాయకులు, మీ కూటమిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే అవినీతి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజానికం ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ప్రభుత్వంలో ఏ పండగ వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు ఆ సమయానికి వచ్చి ప్రజానికం ఎంతో సంతోషంగా పండగ జరుపుకునేవారు. అసలు ఈరోజు ఆ వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందా? అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, దసరా బాగా జరిగిందంటే నా వల్లే, సంక్రాంతి బాగా జరిగిందంటే నా వల్లే అని చెప్పని. ఎవరు సంతోషంగా ఉన్నారు? మీ తెలుగుదేశం వాళ్ళు సంతోషంగా ఉంటే సరిపోతుందా? ఆ రోజు దసరా అప్పుడేమో దసరా విజయవాడ ఉత్సవాలని చెప్పని అప్పుడు డబ్బులు తీసేసుకున్నారు, జనాల దగ్గర నుంచి వసూలు చేశారు. మనం చూస్తున్నాం ఈరోజు భోగి పండుగ సంబరాలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ పండుగ వేళ అటు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా నడుస్తుంది వ్యవహారం. ఈ భోగి రోజుగా కూడా అక్కడ వేడి అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రాజకీయ వ్యాప్తంగాని. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, భోగి పండుగ విశిష్టత మనందరికీ తెలిసిన విషయమే. చెడు ఆలోచనని, ఇంట్లో పనికిరాని వస్తువుల్ని మంటల్లో వేసి తగలపెట్టాలని అందరూ భావిస్తుంటారు. కానీ టీడీపీ వాళ్ళేమో వైసీపీకి సంబంధించిన పాస్బుక్ల్ని, వైసీపీ వాళ్ళేమో టీడీపీకి సంబంధించిన జీవో కాపీని వేసి ఏ విధంగా అయితే తమ భోగి సంబరాలను జరుపుకుంటున్నారో చూస్తున్నాం. అసలు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? ప్రధానంగా రాజకీయంగా వేడెక్కుతున్న అంశాలను ఏ విధంగా చూడొచ్చు అనుకుంటారు శివ?
రైట్ రత్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా విభిన్నంగా కూడా కొనసాగుతాయి. దానిలో భాగంగానే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలతో పాటుగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఇక తాజాగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరానంటే రీతిలో కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి భోగి పండగ రోజున భోగి మంటలతో కూడా నూతన సంవత్సరం మంచి జరగాలని ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని దగ్ధం చేసి ఈ రోజు నుంచి మంచి జరగాలని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి కూడా చివరికి భోగి పండగను కూడా రాజకీయ పార్టీలు వారి వ్యక్తిగత ఏజెండా కోసం వినియోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాల్ని ఇరు పార్టీలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో కూడా భోగి మంటలు వేశారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ పాస్ పుస్తకాలకు సంబంధించి చాలామంది ప్రజలు సామాన్యులు భూములు కబ్జా చేసి వాటి పాస్ పుస్తకాల్లో రాజముద్ర తీసేసి జగన్ ఫోటో వేసుకున్న దానికి సంబంధించి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం గత 15 రోజుల కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం రాజముద్రతో కూడా పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలోనే పాస్ పుస్తకాలు జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలను ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. దీని ప్రతిగా వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన వారు నీళ్ళు చేస్తే ఇక ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు కావచ్చు, ప్రభుత్వం అనేక జీవోలను తీసుకొచ్చింది, చెత్త జీవోలు అని చెప్పి కూడా దగ్ధం చేశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆందోళన చేసింది, ఉద్యమాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ జీవోలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు దగ్ధం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ కావచ్చు, గుంటూరులో అంబటి రాంబాబు కావచ్చు, అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించిన జీవోలను దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మెడికల్ కళాశాల జీవోకు సంబంధించి కావచ్చు, ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త జీవోలు అని చెప్తూ కూడా భోగి మంటల్లో వాటిని దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. ఓకే, మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అంబరానంటే రీతిలో సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో మాత్రం ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు వారి తప్పిదాలను వీరు తప్పిదాలను వారు భోగి మంటలు వేసి భోగి మంటలు చలి కాచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద రాజకీయ పార్టీలు మాత్రం కార్యక్రమం ఏదైనా కావచ్చు, పండగ కావచ్చు, పబ్బం కావచ్చు, ఏదైనా సరే తమ వ్యక్తిగత కార్యక్రమాన్ని స్వలాభంతో పాటు పార్టీ లాభాన్ని చూసుకునే విధంగా ఆయా రాజకీయ పార్టీలు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.